పొద్దున మనం లేఖనం ద్వారా తెలుసుకున్నాం. అయితే ఈ రోజున కూడా అది మొదటి పార్ట్ అయితే ఈ రోజున రెండవ పార్ట్ మనం ఎక్కువగా దేవుని యొక్క సహవాసంలో దేవుని సన్నిధిలో నిలబడకుండా పోవడానికి ముఖ్య కారణం మనం వింటున్నామనంటే ఉన్నాం కానీ ఏమీ వినటువంటి పరిస్థితి. వినువాడు గ్రహించును గాక. మనము దేవుని వాక్యం విన్నప్పుడు వాటిని గ్రహించాలి. ఆ వాక్యం మనం నిలదీస్తున్నప్పుడు నిజంగా నేను దేవుని సన్నిధిలో నిలబడకుండా దేవుని మాటకు లోబడకుండా ఉంటే నా జీవితం ఏమైపోతుందేమో అనే భయము మనకు ఉండాలి. ఎందుకంటే ఆ రోజున యోనా దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నట్టుగా మొదటి అధ్యాయంలో రాయబడింది. ఇక యోనను దేవుడు శిక్షించాడు. ఎందుకంటే దేవుని చిత్తం చేయగలగాలి అంటే ముఖ్యముగా మనకు సహనము, ఓర్పు, దయాలత్వము, మంచి మనసు ఉండాలి. దేవుని గుణలక్షణాలు మనకు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడే దేవుని పనిని మనం ఆటంకం లేకుండా సాఫీగా నడిపిస్తాం. ఎందుకంటే ఆయన గుణలక్షణాలకు వ్యతిరేకమైన మన సంఘంలో కనబడితే మనం వేదనించుకుంటాం, మనలో కనబడితే మనం అయితే యోనా జీవితంలో ఎక్కడ కూడా తను దేవుని చిత్తము చేస్తూనే అనుకోకుండా తనలో ఒక చిన్న బలహీనతకు లోబడిపోయాడు. అదేంటిదంటే వ్యసనం. అందుకే 2వ అధ్యాయంలో చదవండి. మనం 2వ అధ్యాయం మొదటి వాక్యం చదివినట్లయితే మొదటి వచ్చి యోనా గ్రంథము ఇక్కడ ఉన్నావు కానీ ఎక్కడ తిరుగుతున్నామో తెలియదు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించింది. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో వేసినావు. ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచుదును. హల్లెలూయా. వాస్తవానికి దేవుడు యోనాను ఆయన ఆలయం నుండి వెళ్ళగొట్టలేదు. యోనానే చెడ్డవారిని చూసి వ్యసనపడ్డము ఈ యోనాకు ఒక అలవాటు అన్నమాట. దేవుని పని చేస్తాడు కానీ చెడ్డ పనులు చేసే వాళ్ళు ఎవరైనా కనబడితే అతనికి ఒక అలవాటు అన్నమాట. అదేంటిదంటే వ్యసన పడిపోవడం. నినివే పట్టణాన్ని కాపాడమన్నావు. నినివే పట్టణంలో ఎవరో మంచోళ్ళా, వాళ్ళ బతుకులు ఏమన్నా మంచియా అని వ్యసన పడేటువంటి బుద్ధి తాను దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతూ బాధపడినాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడకుండా పోయాడు. అందుకే కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే
37వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకుము. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకు. వ్యసనం అంటే కోపం. వారిని చూస్తే మనకు బీపీ, కోపము, హార్ట్ అటాక్, వాళ్ళని చూస్తే మనం ఏమైపోతామో మనకే అర్థం కాదు. అయితే చెడ్డవారు ఎక్కడున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో అనేది మనం చూడకూడదు. నిన్నువే పట్టణం అంతా చెడ్డదే. ఆ చెడ్డ పాపాత్మలను చూసినప్పుడు దేవుడు వ్యసనం పడలేదంట. హల్లెలూయా. ఎవరు వ్యసనం పడ్డారు మరి? యోన. ఇప్పుడు దేవుడు వ్యసనం పడలేదు, యోన వ్యసనం పడ్డాడు. అలాగంటే దేవునికి ఏమన్నా పాపాత్ములు వాళ్ళు చేసే పాపాలు మంచి అని వాళ్ళని మెచ్చుకుంటున్నాడా? లేదు. వాళ్ళు మారడానికి వారికి అవకాశం ఇచ్చాడు. యోనాకి ఇచ్చిన దైవ సన్నిధిని వారికి కూడా అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ చెడిపోయిన పాపాత్ముల కంటే యోన పాపం పెద్దదైపోయింది. ఎందుకంటే యోన దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు. దేవుని మాటకు లెక్కలు ఇవ్వలేదు. దేవుని మాటకు భయపడడు. దేవుడు అంటే భయపడడు. దేవుని సన్నిధి అంటే భయం లేనటువంటి అంత నీచంగా తయారైపోయాడు. కారణం ఏంటిదంటే తనకు దేవుని భయము కానీ అసలు ఈ వ్యసనానికి ఎలా చిక్కుపడిపోతున్నాడో తాను గ్రహించుకోలేదు. అందుకే మనము ఎక్కువగా వాళ్ళ వీళ్ళ విషయంలో ఎక్కువ వ్యసనాలు పడడం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు. దాని ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో రాలేవు, సన్నిధిలో నిలబడలేవు, దేవుని పని చేయలేవు, దేవుళ్ళు సాగలేవు. చాలా మంది సంఘంలోకి వెళ్ళి కొట్టుకోపోయిన వాళ్ళ జాబితా చూడండి. వాళ్ళ దగ్గర ఎక్కువ వ్యసనాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా సంగుడు, గునుగుడు, కోపగించుడు. చాలా మందిని చూశాను నేను. ఎవరైతే చెడ్డవారి వైపు చూడకుండా ఆయన వైపు చూస్తాడో వారు దేవుని సన్నిధిలో నిలబడతారు. హల్లెలూయా. ఈ వ్యసన పడే వాళ్ళు అసలుకే దేవుని సన్నిధిలో ఉండలేరని కాదు, ఉంటారు కానీ కొన్నిసార్లు ఆయన సన్నిధిని కోల్పోతారు. అయితే వ్యసనం లేని వాళ్ళు దైవ నిర్ణయంలో తన యొక్క చిత్తానుసారంగా ప్రతి దాంట్లో ఆయన సన్నిధిని అనుభవిస్తాడు. అందుకని మరలా నీ దేవాలయం వైపు నా కరులెత్తి చూస్తాను అన్నాడు. అయితే కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు? చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకుము, మత్సరపడకు. మత్సరం అంటే చెడ్డ చూపు. వాళ్ళని చూస్తేనే మనకు చూడగానే మనకు ఒక బ్యాడ్ చూపు వచ్చేస్తుంది. వీళ్ళు అనే ఒక చూపులో కూడా ఒక పాపం అనేది ఎంటర్ అయిపోతుంది. మత్సరం అనే చూపు వచ్చేస్తుంది, మత్సరం వచ్చేస్తుంది. వ్యసనం అనేది సనిగి కోపంతో మంచిగా ఊడిపోతా ఉంటాం. అయితే ఈ రోగాలు, ఈ పాపాలు, ఈ శాపాల నుండి మనం బయటపడితేనే దేవుని సన్నిధిని మనం పూర్ణ శాంతి కలిగిన వారంగా ఉండగలం. మనం ఎక్కడో జరిగే కొన్ని లోపాలు, ఎక్కడో మన మీద ఒత్తిడి తీసుకొచ్చే దుష్ట శక్తులను వారు ప్రేరేపించే ప్రేరేపణకు లోబడి ఎక్కడో మన సీక్రెట్ దాచిపెట్టుకుంటాం. అవి ఎక్కడో మనకు దెబ్బతీస్తాయి. ఎక్కడంటే దేవుని సన్నిధిలో నిలబడకుండా, దేవుని సహవాసంలో నిలబడకుండా చేస్తాయి. అందుకనే చెడ్డవారిని చూచి అని రాయబడింది అక్కడ. అంటే వ్యసన పడడానికి కారణం ఏంటి? అది ఎవరైనా కానీ ఆ బుద్ధి అనేది చాలా మందికి ఉంటుంది, సంఘంలో చాలా మందికి ఉంది. కానీ మీరు వింటున్నారు. కొన్నిసార్లు మనము వ్యసనము, మత్సరము వచ్చేసరికి ఏమైపోతాం? ఇక ఈ చర్చి కాకుంటే ఇంకో చర్చికి వెళ్ళిపోతుంది. నోరు తెరిస్తే ఏమంటాం? ఇక ఈ చర్చి పక్కన ఉన్న మంచోళ్ళ స్టార్ట్ అవుతుంది. ఇక ఆ చర్చికి వచ్చేటోళ్ళు ఏమన్నా మంచోళ్ళ? ఆ దైవజన్ దగ్గర పరిచయం చేసాడు వాడేమన్నా మంచోడా? అంటే నీ కంటికి కనబడేదంతా ఎవరు? చెడ్డలే. దేవుడు ఏమంటున్నాడు? చెడ్డవారిని చూడకు. దానివల్ల నీకు వ్యసనం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, మత్సరం వచ్చేస్తుంది. వాళ్ళని ఎక్కడ ఇరికియాలో, ఎక్కడ దెబ్బతీయాలో, ఎక్కడ సెట్ చేయాలో, ఎక్కడ సరి చేయాలో నా పని అంటాడు. యోనకు ఆ బుద్ధి లేదు. పనిచేసి
అంటాడు, మళ్ళా నీ దేవాలయం వైపు నేను చూడాలి. ఎందుకంటే దేవుని సహవాసం లేకుంటే, దేవుని ప్రేమ లేకుంటే మన వ్యసనము అది కీడుకి రావడం, మన మత్సరము మనకే మంచిది కాదు, దాని ద్వారా మన జీవితం నాశనం అవుతుంది. చాలా మంది సమాధానం లేకుండా బో అని ఏడ్చి రాత్రి పగలు అరుపులు కేకలు దయ్యాలు పెట్టుకుని లెక్క. చూడండి, సౌలు వ్యసనం పడడం స్టార్ట్ చేశాడు. ఈ సౌలుది ఇంకొక టైపు. ఈ బైబిల్ గ్రంథంలో చెడ్డవాడిని చూస్తే వ్యసనం వచ్చేది ఒక వంత అయితే, సౌలుదంట కాదు, మంచివాడిని చూస్తేనే వ్యసనం అంత. ఇదొక టైప్. అయితే మనం సౌలు మనకు వర్తించదు, కానీ దేవుని సన్నిధిలో నిలబడకుండా ఉండడానికి సౌలు దగ్గర ఒక వ్యసనమే కనబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం చూచి అంటే నినివే పట్టణస్తుల వైపు చూశాడు యోనా. చూడండి, అక్కడ పందిరేసాడు, గమనించండి. ఆ పందిరిగా పడుకున్నాడు. పడుకొని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు బాగా. వీడెప్పుడు కాలిపోద్దా, వీడెప్పుడు నాశనం అవుతాడా, వీడెప్పుడు. అందుకే అసలు నువ్వు వారి నాశనాన్ని కోరుకోవడం, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాడు వేస్ట్ గాడు, వీడు వాడు అందుకే అసలు నువ్వు అలా ద్వేషించడం వల్ల వాళ్ళు ఇంకా బతుకుతుంది. హల్లెలూయా. దేవుడు కనికరం ఆ దేశం మీద చూపించడానికి కారణం యోనా వ్యసనమే పెద్దది. ఇంకా ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. మనం దాంట్లో వెళ్ళకుండా ఉంటే ఆయన ఎవరికి ఏం చేయాలని చూసుకుంటాడు. మనం వాళ్ళ ద్వారా డిస్టర్బ్ అవుతూ చాలా మంది అలా సేవలో ఊసిపోయిన వాళ్ళు కొంచెం మంది ఉన్నారు వ్యసనం ద్వారా. హల్లెలూయా. నీకు సింపుల్ కనిపించచ్చు ఈ మాటలు, కానీ ఈ వ్యసనం అనేది ఎంత డేంజర్ అంటే, నీ కుటుంబంలోని పిల్లల దగ్గరకు వస్తుంది, నీ భర్త దగ్గరకు వస్తుంది, నీ బంధువుల్లో ఉంటుంది. అప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాదు. ఒక్కసారి నువ్వు చెడ్డవాళ్ళ వైపు చూడు, నీకు ఎమ్మటే వచ్చే ఫీలింగ్స్ అన్నీ అవే. వాళ్ళని చూడటం, వీళ్ళని చూడటం, దేవుని పని కూడా చేయలేవు, ఆత్మీయులతో కూడా కలిసి ఉండలేవు, నలుగురిని కలుపుకొని తీసుకెళ్ళలేవు, పరిచర్యలు అభివృద్ధి కాదు మన ద్వారా. ఎవరైనా పడిపోతే వాళ్ళని తీసుకొని ముందుకు తీసుకెళ్ళలేము, ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, మనమే మంచోళ్ళం అన్నట్టుగా. హల్లెలూయా. అందుకని యోనా వ్యసనము ద్వారా దేవుని సన్నిధిని కోల్పోయాడు. హల్లెలూయా. మనం కూడా వింటాం చక్కని గురికి లెక్కని, కానీ జీవితంలో దాన్ని అమలు చేసుకోము. నిన్న విన్నార భక్తులు, ఈరోజు ఎంతో మంది కోల్పోయారు. వినడమే మన పని, పాటించడం ఏం ఉండదు. అలాంటి నటించేటోళ్ళని దేవుడు చూస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం మనం కరెక్ట్ ఉన్నామని, అప్పుడు మనం గొయ్యిలో ఒప్పుకున్నట్టే. వాక్యంలో అదే ఉంటుంది, వినువాడు జాగ్రత్తగా చూసుకోవాలి, నేను వింటున్న బోధనలో ఉందా లేదా. నేను ఎన్నిసార్లు దేవుని సన్నిధిని నుండి తోసివేయబడ్డాను, నాకు నేనే వ్యసనముతో దేవుని సహవాసాన్ని ఎన్నిసార్లు కోల్పోయాను. దాని విలువ మనకు తెలియదు కాబట్టే కోల్పోతాం, తెలిస్తే కోల్పో. ఎవరికి తెలుసు దేవునిలో నేను ఉంటే బాగుంటుంది. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని ప్రేమ అనేది దైవ సన్నిధి ద్వారా వచ్చేది. ఏదో మనం సాటుగా ఒకరు చూసుకొని ఇంటితో వచ్చేది కాదు. దేవుని ప్రేమ, దేవుని పరిచర్య ద్వారా. ఎదురదే అన్నాడు, అయ్యా నిన్ను ప్రేమిస్తానంటే నీ దొంగ ప్రేమను పక్కకు పెట్టు. ప్రేమ అంటే నా పని చేయి, అప్పుడే నువ్వు నిజమైన ప్రేమ అంది కనబడుతుంది. కానీ నువ్వేదో దేవుని నా పని పక్కన పెట్టి నిన్ను ప్రేమిస్తానని తీర్చు పని చేయవు. మనం కూడా అంతే, దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో మనము స్థిరంగా నిలబడాలంటే మనకేముండదంట, వ్యసనం. అందుకని మనకి ఈ వాక్యంలో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటిది, చెడ్డవారిని చూసి వ్యసనపడకు అంటాడు. ఏంటిది, చెడ్డలో చూసి వ్యసనపడితే తప్ప అనిపిస్తుంది మనకు, అనిపించదా? చదువు ఒకసారి, చదివినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? వాళ్ళు చెడ్డోళ్ళు అయితే నాకు వ్యసనం పడకంటాడేంటి? అది నీకు ఎంత కోతి తీస్తుందో నీకు తెలియదు, నీకు అనుభవం లేదు. ఎవరికి ఉంది? యోనా గారికి ఉంది.
యోన గ్రంథాన్ని చదువుతున్నా నాకుంది. నువ్వు సనుకుతే దేవుని సన్నిధిలో నిలబడతావా? ఏమనంటే ఏమంటావు? అన్న వాడు మంచివాడు కాదు అంట, ఈమె మంచిది కాదు అంట. ఎవరో మంచోళ్ళు కాదు, ఓకే, కానీ వ్యసనం ఎక్కడికి తీసుకెళ్తుంది? నేను దేవుని సన్నిధిలో దేవుని సావాసం నిలబెట్టు. అందుకే చాలా మందికి ఏమైందమ్మా ఇలా ప్రేమకి ఎందుకు రాని అంటే, నా మనిషి మంచికి లేదు. ఎవరో చూచావు, ఎవరో పద్ధతులు, ఎవరో క్రియలు నీకు నచ్చలేదు, నువ్వు వ్యసనం పడడం స్టార్ట్ చేశావు. ఆ దయ్యాన్ని పట్టేసి అక్కడే ఆపేసింది. ఎవరు? నువ్వు వ్యసన పడేటోని కదా, నువ్వు నా పార్టీ, నువ్వు వ్యసన పడేదాన్ని కదా, నా పార్టీ. సేవ ఎడిపోతుంది, సంఘం ఎడిపోతుంది, ఆరాధన ఎడిపోతుంది, ఏది ఎడిపోతుంది? నేను నువ్వు ఇద్దరమే ఉందాం. నాతో నీవు, నీతో నేను సన్నుగుతున్న సమయం మధురం అంటకు దయ్యం. దేవుడేమో సన్నిధిలో నీవు నిందారహితంగా నిలబడాలి. నీ వ్యసనాలు, సనుగులు, గునుగులు, సారా గునుగులు నీ మీదికి రావద్దు. అబ్రాహాం, నువ్వు అన్ని వదిలిపెట్టుకొని వచ్చావంటావు. అన్ని వదిలిపెట్టుకున్నాడు. వాని మనసులో అందరితో ఉన్న అనుబంధాలు తెంచుకుంటాడు. అందరి బుద్ధులు నా దగ్గర ఉండకూడదు, దేవుని ప్రేమ నాలో కనబడాలని. సారమ్మ గునుగుతుంది, నాకు పిల్లలు లేరని వ్యసన పడుతుంది. ఎక్కడైతే హాగరుకు బిడ్డ పుట్టిందో, కొడుకు పుట్టిందో, అప్పటి నుంచి చూచి ఈ సారకు ఒకటే సనుగు. ఎందుకంటే హాగరు ఒక బానిస, హాగరు మంచిది కాదు. నేను దేవుని నమ్మి అన్ని త్యాగాలు చేసుకొని అందరినీ వదిలిపెట్టుకొని దేవుని దగ్గరకు వస్తే నాకేమో దేవుడు పిల్లలియలేదు, హాగరుకేమో దేవుడు పిల్లల్ని, అదేనా మంచిదా అనుకుంటే నీ పిచ్చిది. పిచ్చోళ్ళారా వినండి, మీకు కూడా అదే ఉంటది కదా, తప్పు ఉండదు మీకు. మంచోళ్ళే మీరు చాలా. నాకేమో కార్యం చేయలేదు, వాళ్ళకే అన్ని అన్నయ్య, మన చెడ్డోళ్ళే అన్ని వాళ్ళకే ఇస్తాడు, వాళ్ళకే ఇస్తాడు. అక్క మన నీతి ఏమున్నది? తమ్ముడా మనకేదన్నా చేస్తే అందరూ అంతేరా, అంత అన్యాయం రా, అక్రమం రా. నువ్వు ఆ చెడ్డవారిని చూడు, హల్లెలూయా, వాళ్ళనే చూసుకుంటా ఉండు. ఓ ఎంత ఫలిస్తావు తెలుసా? నేను పడలేనంత ఆఘాతమంతా. ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ వ్యసనం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. అయితే దేవుడు ఎందుకు ఈ చెడ్డవారిని చూసి వ్యసనం పడాలంటే, ఆయనలో వ్యసనము, మత్సరము అనేది ఉండదు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయాలనుకుంటే చేస్తాడు. దేవుడు మనకి ఏదైనా మేలు చేయాలని చేస్తాడు. కానీ మనకు సపరేట్గా ఆలస్యమైన నిమ్మలంగా మనలో దుర్నీతి క్రియలు తొలగించి ఆయన ఎలాంటి మనసు, ఆయన ఎలాంటి గుణ లక్షణాలు వచ్చేంత వరకు చూసి మనకు ఫిక్స్ చేసి పెడతాడు. ఆమేన్. యోనకు అలా కాదు. కరివేపాకు చెట్టు వద్దట అయింది యోనకు. సొరకాయ చెట్టే కావాలి, దబదబ దబదబ ఎదిగిపోవాలి, దబదబ నన్ను పొగడాలి, దబదబ నాకు అన్ని మహిమలు రావాలి. ఇగో ఇలాంటి వాళ్ళు ఉండరు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఈ తొందరపాటు మంచిది కాదు. దేవుని పని చేయాలన్నా, దేవుని సన్నిధిలో మనం నిలబడాలన్నా మనలో ఎంతో సహనము, ఓర్పు, తగ్గింపు, దీర్ఘశాంతము, మంచితనము, దయాళత్వము, ఆశా నిగ్రహము, ఎన్ని ఉన్నాయి తెలుసా దేవుని గుణ లక్షణాలు. ఇవన్నీ మనకు రావాలి. ఇవి రావాలంటే దానికి రివర్స్ ఏదైతే ఉందో అది వాక్యం ద్వారా మనల్ని మనం మెత్తగా అనుకోవాలి. మనల్ని మనం నమ్ముకుంటాం. మనం చేసేది ఏదైనా, ఇప్పుడు యోనా చేసేది యోనాకి ఎలా కనిపిస్తుంది? సూపర్. శారా చేసేది శారాకి ఎలా కనిపిస్తుంది? సూపర్. నువ్వు ఎవరైనా చెడ్డవారిని చూసి వ్యసనం పడదని నీకు ఎలా కనిపిస్తుంది? అయినాడు కదా. ఓ ఆ రోజు చెడ్డ ఎత్తుకొని తిరుగుతూ మొత్తం ఇళ్ళ పండుగ చేసుకుని ఏమైందంటే వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళు మంచోళ్ళకి అది కరెక్టే. నువ్వెందుకు వ్యసనం పడుతున్నావు? అత్త
అది పైన కూర్చొని సనుగు గునుగు సనుగు గునుగు సనుగు గునుగు. తర్వాత మనకు ఆత్మ బాధపడుతుంది. అయ్యో, నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అన్నాను కదా, నేను యేసయ్య సన్నిధిలో నిలబడతాని దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా. అబ్రామా, నీకు వాగ్దానం చేశాను, కానీ ఆ వాగ్దానం నీకు సనగకుండా వ్యసన పడకుండా సారా లెక్కను ఉండకూడదు. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది, కానీ నీకు సనుగులు పోవాలి, గురుగులు పోవాలి, కోపం పోవాలి, దేశం పోవాలి, వ్యతిరేకత పోవాలి. నీలో ఏ వంకరతనం కనపడదు. హల్లెలూయా. అప్పుడే నీ వాగ్దానాన్ని ఆకాశ నక్షత్రంలో ఉన్నటువంటి స్టార్స్ సంతానం ఎలా ఉండదో అంత చేస్తాను. ఆమేన్. తొందరగా పుట్టాడు ఇష్మాయేలు, సొరకాయ చెట్టు లెక్క. మన ప్రపంచం మొత్తం వాళ్ళే. సొరకాయ చెట్టు ఎలా ఊసిపోతుందో అలా ఊసిపోతారు. మరి వాళ్ళు ఉంటారా? ఒక యుద్ధం వస్తే వాళ్ళకే ఉప్పులాట ఎక్కువ, వాళ్ళకే టెర్రరిజం ఎక్కువ. గమనించు, దేవుని గుణ లక్షణాలు మనం తెలుసుకోవాలంటే మనకు సరిపోదు. మన మైండ్, మన పిచ్చి మైండ్తో చూస్తాం. ఆయనని సంపాదించుకోవడం నా జీవితమే సరిపోదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అసలు ఎలా ఉంటాడంటే ఆయన స్మరణ ఎంత చేసినా తప్పి అది నీ హృదయంలో ఉండాలి. ఒక్కొక్క వాక్యంలో నాటుకోపోవాలి. హల్లెలూయా. ఎవరన్నాడు అబ్రాహాముతో, నిందారహితుడవై నా సన్నిధిలో నీవు నడుస్తూ. అంటే ఒక ప్రార్థనకు అటెండ్ అవుతావు, ఇంకో ప్రార్థనకు అటెండ్ కావు. నీకు కొన్ని శోధనలు వచ్చి అనుకోకుండా నీ రోగము లేకుంటే ఏదో నువ్వు వస్తాని ప్రయాస పడుతున్నా కూడా అనుకోకుండా ఏదైనా ఆటంకం వస్తే దాన్ని దేవుడు పట్టించుకోడు. కానీ నీలో డస్ట్బిన్ అంటే నీ వ్యసనం అనేది నిన్ను అడ్డుకుంటే మాత్రం ఆ పొరపాటు నీదే. అంటే నీవు ఆ వ్యసనాన్ని తీసుకొని నిన్నారహితంగా దేవుడు నా సన్నిధిలో నిలబడలేదు అన్నాడు. నడుచుచు అన్నాడు. అంటే ఒక పరిచర్యలో నడుస్తా, ఇంకో పరిచయం నడవు. ఒక ఆరాధనకు అటెండ్ అవుతావు, ఇంకో ఆరాధన అటెండ్ కావు. అంతేనా? ఒక వారం వస్తావు, ఇంకో వారము ఏమైంది? నీ మీద కోపం వచ్చిందయ్యా, సనుగుడు స్టార్ట్ అయితే ఎందుకు తెచ్చిపోతావు? అదే నీ వ్యసనమే నిన్ను బంధిస్తుంది. అక్కడ సంఘానికి వస్తావు. ఎలా ఉంటావు? మరిలోతుగా వెళ్ళిపో, గెట్ అవుట్. ఇక్కడి నుంచి నువ్వు నా కంటికి కనపడద్దన్నా కదలలేవు అక్కడి నుంచి. ఆమేన్. ఏరోప్లేన్ బోయింగ్ విమానం పెట్టి నీకు అమెరికాకు పంపిస్తానన్నా నువ్వు పోలేవంట. నిందారహితంగా ఉండే హృదయం దేవునితోనే ప్రత్యక్షం. హల్లెలూయా. దేవునితోనే అంటే దేవుని సన్నిధిలోనే జీవితాంతం. సింహాన్ని చంపే బలం ఇచ్చినా నేను ఓవర్ యాక్షన్ చేయను. నాకు ఎంత అధికారం ఉన్నా, ఎంత బలం, నీ చాటునే నీ దగ్గరే నేను ఉంటాను. ఎగిరే రెక్కలున్నా పారిపోయేది లేదు. అందుకే శిష్యులు ఏమంటారు? అపాయం నేను అపాయంలో పడ్డాను. తెలుసు తప్పించుకునే రెక్కలు మాకున్నాయి, కానీ దేవుని ప్రేమ మమ్మల్ని దేవుని సన్నిధిలో
నీకు వచ్చే శోధనలో నీవు నిందారహితంగా నా పరిచర్య చేయి. మనం దేవుని పని చేస్తూ దేవుని సన్నిధిలో ఇట్లా మనం కనబడాలి అంటే మనకు వ్యసనము, మత్సరము, గౌరవలేదనము, కోపము, అహము, ఎన్నో పాపాలు మనల్ని అటాక్ చేస్తూ ఎక్కువగా మన కంట్లో చూపించేది చెడ్డవారిని చూచి వ్యసన పడడము. దాని ద్వారా మనం దేవుని సన్నిధిని కోల్పోతాం. అప్పుడు చూడండి, నినివే పట్టణస్తులు పొరపాటున ఈ యోనా సీక్రెట్ ని ఆ పట్టణం వాళ్ళందరూ చూస్తే ఏమనే వాళ్ళు కావచ్చు? యోనాను నవ్వుకునే వాళ్ళు. వాళ్ళందరూ నువ్వు అని సేవకుడివే నారా బాబు, మేము జత్తాంటే మమ్మల్ని కాపాడేటువంటివి, మా పాపం ఉంటే మమ్మల్ని ఖండించేవాడివి, కానీ నువ్వు మా మీదనే కోపం దేశంలో రగిలిపోయావు అంటే నువ్వేం సేవకుడిరా అని చెప్పేవాళ్ళు. కానీ ఆ సీక్రెట్ దేవునికి యోనాకు మాత్రమే తెలుసు, ప్రజలకు తెలియదు పాపం. అందుకే దావీదు చేసిన పాపం దేవునికి, దావీదుకు, నాతాను ప్రవక్తకు తప్ప ఎవరికి సీక్రెట్ గా చేశాడు, కానీ దాన్ని బహిర్గతంగా దేవుడు తీసిపడేశాడు. మనం కూడా అంతే, రహస్యంగా ఏదో పొరపాట్లు చేస్తాం, దాన్ని బయట కనపడద్దు అనుకుంటారు. కానీ యేసు ప్రభువు వారు చెప్పారు, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, మీకు చెవులో చెప్పేది బయట మేడల మీద ప్రకటించని బాక్స్ పెట్టాడు. హల్లెలూయా. నాకు అదే తిక్క. ఆ భక్తుల ప్రభు తప్పిపోతే అన్నయ్య ఇది వాక్యంలో తీయకు, ఎవరికి తెలియనీయకు, దీన్ని మరుగున పెట్టు, దీన్ని దాచిపెడితే పాసిపోయా. ఈ రోజు నీకు వాక్యంలో శుభ్రంగా తీసినాను, రేపు నా మనసులో అది ఉండదు. దాన్ని నువ్వు అట్లా దాచిపెడితే మన అది నా లోపల ఉంటూనే ఉంటుంది. మనం కూడా అంతేనండి, మనం దాచిపెట్టుకుంటాం. ఇప్పుడు ఎవరో మీద నీకు వ్యసనం ఉంటే దాచిపెట్టుకుని, ఆ వ్యసనం నీకేం చేసింది? దేవుడి సన్నిధిలో కూడా చేసింది. అంటే చెడ్డవారి వైపు చూడటము, వ్యసనం పడటము, వ్యసనం అనే పాపాన్ని దాచిపెట్టుకోవడము, మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. అందుకే వారిని చూడద్దు, వ్యసన పడద్దు. మన మట్టికి మనం ప్రార్థించుకుంటూ దేవుని యొక్క సహవాసంలో, అయ్యా నాకు ఎగిరే రెక్కలు వచ్చాను, నేను ఈ సన్నిధిని వదిలిపెట్టిపోను. నాకు వ్యసనాలు, మత్సరాలు, లోక సంబంధమైన వాంఛలు మమ్మల్ని ఎంత ఈడ్చి శోధించినా నేను సాతానుగాని కనిపెడతాను. వాడు ఎక్కడ పడగొడుతున్నాడు, నీ సన్నిధిలో నిలబడకుండా. మన ఊకే మంది మీద ఎడతా, వాళ్ళు చేపట్టి నేను సంఘానికి రాలేదు, వీళ్ళు చేపట్టి నేను సేవలు నిలబడలేదు, వాళ్ళు చేపట్టి నేను ఆరాధనకు అటెండ్ కాలేకపోయింది. ఇదంతా నీ భ్రమ. నిన్ను ఎవరూ రానియకపోవడం అనేది తప్పు, ఎవరో రానియలేదనేది పచ్చి అబద్ధం. నీ వ్యసనమే నిన్ను ఆరాధనకు రాకుండా ఆపేసింది. నీ వ్యసనాన్ని ఏమో దాచిపెట్టుకుంటావు, మందిలో తప్పు తీస్తూ వెతుకుతావు. మరి అందరిలో పాపాలు, అందరిలో పొరపాట్లే ఉన్నాయి. దేవుడు సేవకు పిలిపించింది మనకు, వాళ్ళకు కాదు. ప్రజలా, దేవుడు మనల్ని వాడుకుంటాను వాగ్దానం చేసింది అబ్రాహాంకి ఏమంటున్నాడు? సొదొమ గొమొర్రా లాంటి దుర్మార్గులు ఉన్నారా నాయనా, వాళ్ళ వైపు చూడు అంటున్నాడా? సొదొమ గొమొర్రా వైపు చూడు. లోతు కూడా ఏమన్నాడు? చెడ్డవారి వైపు నువ్వు చూడకు, ముందుకే నీ ప్రయాణం. రైతులా, హల్లెలూయా. మనం కూడా అంతే పిల్లారా. దేవుడు మనల్ని ఎంత పలకరించి ఎంత వాక్యంలో గర్దించినా మనం మారని మూర్ఖత్వం అనేది ఉండకూడదు. నీకు ఇంతకు ముందు జీవితం వేరే, ఇప్పుడు నువ్వు దేవుని పరిచర్యకు, దేవుని సహవాసానికి, పరిశుద్ధుల సంఘములో నీవు ప్రతిష్ఠింపబడ్డావంటే నువ్వు చాలా అప్డేట్ కావాలి. నేను ఎప్పుడు గారాభంగా నాలో ఏ తప్పులు తీయద్దు, ఏమనంటే నీదే అని ఎదిరిస్తానంటే నీ నాశనగాలను నువ్వు కొట్టుకుంటావు, నువ్వు ఎదగకుండా నువ్వు ఆగిపోతావు. నువ్వు ఇప్పటి నుంచే నా చిన్న తప్పున్నా ఏ దెబ్బలు అంటేనే నువ్వు దెబ్బలు ఎదుగుతావు. నీ గారాభమే నీవు ఎదుగుదల లేకుండా, రేపు చూసే వాళ్ళకు వాక్యం బోధించకుండా, 10 మందికి పాటలు పాడకుండా సేవ చేయలేనటువంటి పరిస్థితిలో దిగజారిపోతావు. అనుభవం ఉంటేనే నలుగురికి వాక్యంలో గద్దించగలుగుతావు, బోధించగలుగుతావు, పాటలు పాడగలుగుతావు, 10 మందిని కలుపుకోగలుగుతావు. పొరపాటుని ఎట్లా ఖండించుకొని మనల్ని మనం ఎలా చంపుకొని దేవుని ముందు ప్రెజెంట్ చేసుకుంటూ దేవుడి ప్రేమను ప్రకటించుకోవాలో నేర్చుకుంటావు. నాకు ఏమనద్దని స్వరగా చెట్టు లాగున్నావు అనుకో, చూసిపోతావు. కరివేపాకు చెట్టును చూడు, వర్షం రాని, ఎండ రాని, చలి రాని, దాని సువాసన అది ఇస్తూనే ఉంటుంది, అస్సలుగా మాడిపోతుంది.
హల్లెలూయా. సొరకాయ రోజు చెట్టు ఒక రోజు ఉంటే ఒక రోజు కనబడదు. ఇక అంటున్నాడు, నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నువ్వు చెడ్డవారి వైపు చూడకు. చూడకు అంటే మనకు కనబడుతూనే ఉంటారు కదా వాళ్ళు. నార్మల్గా కనబడడం వేరే, వాళ్ళు ఏమన్నా మంచోళ్ళ ఆ గది చూడకు అంటాడు. హల్లెలూయా. వీళ్ళేమన్నా మంచోళ్ళ ఆ గట్ల చూడకు అంటాడు. రైసరా యోనా కూడా ఈ నినివే పట్టణస్తులు ఏమన్నా మంచోళ్ళ రైసరా. అందుకేమంటున్నాడు కీర్తన గ్రంథంలో, నీవు దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలె త్వరగా ఏమంటున్నాడు, వాళ్ళ గడ్డి వలె ఎండిపోదురు, పచ్చని వాడిపోయేటోళ్ళ వైపు చూస్తే మనకు వచ్చే లాభం ఏంటిదో మనకు అర్థం కాదు. వాళ్ళు టెంపరవరీ మనుషులు, ఏదో వస్తారు, ఏదో జిమ్ముకులు ఇస్తారు, ఏదో దైవజ్ఞుడు ఆయన ప్రేమ దేవుడు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడి తన ప్రేమ తాను పంచుకుంటూ తన క్రమంలో తాను ఉంటాడు. వాళ్ళు ఎల్లుండి రేపోయేటోళ్ళు, వాళ్ళ గురించి నువ్వు ఇష్టమైపోతున్నావు అంటే, వాళ్ళ గురించి నువ్వు వ్యసన పడిపోతున్నావు అంటే, ఎల్లుండి రేపు కూసిపేటల గురించి నువ్వు అభ్యంతరపడుతున్నావు అంటే అసలు పొరపాటు అంతా నీ దగ్గరే ఉంది అని ఎవరు అంటున్నారు? దేవుడే అంటున్నాడు. దేవుడి వాక్యమే నిన్ను నిలదీస్తుంది, నువ్వు దాన్ని గమనించు. వాళ్ళు వాడిపోతారు. నిజంగా నీ సొరకాయ చెట్టు వాడిపోలేదా? ఉన్నదా? అది ఎగ్జాంపుల్ చూపించేది. చాలా మంది ప్రగల్భాలు పలుకుతారు. నేను అభిషేకం పొందుకున్నా, ఆత్మ పొందుకున్నా, భాషలు మాట్లాడినా, ప్రవచనాలు చెప్పినా, దయ్యాలలో కొట్టినా, వీళ్ళందరూ ఎక్కడున్నారు? త్వరగానే ముసిపోతారు. మళ్ళీ ఇవాళ ఈ సండే రోజు కనబడితే మళ్ళీ 6 రోజులు వాళ్ళు కనబడతారా? మీరు ఏమైనా కనబడతారా? నేను ఫోన్ చేసి అబ్బా ఎక్కడున్నావు తెలియ అంటేనే ఎక్కడున్నావు తమ్ముడా అని నిలదీస్తే తప్ప నీ వ్యసనం నిన్ను వదిలిపెట్టదు. అది నిన్ను ముంచి 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 సంచిలో వేస్తా. అది ఏమైందిరా బాబు? వ్యసనం. దేవుని సన్నిధిలో నిలబడాలంటే దైవజనుని మీద, పరిశుద్ధుల మీద, పాపాత్ముల సైతం వాళ్ళ మీద మనం వ్యసనం పడదు. ఎందుకంటే వ్యసనం అనేది మనల్ని పట్టేస్తుంది. మనం వ్యసనం పడ్డం కాదు, మనం ప్రేమించడము, క్షమించడము. వాళ్ళని మనం ఏదో వాటేసుకొని ప్రేమించమని దేవుడు అనట్లేదు. నీ ఆత్మలో నీవు ప్రేమిస్తూ క్షమాపణ పొంది, దేవా నీ దగ్గర ప్రార్థిస్తున్నాను, నీ బిడ్డను నన్ను చూస్తున్నావు, నేను నిదారహితంగా ఉండాలంటే ఎవరి మీద నాకు ఏదో ఉన్నప్పుడు దేవా నువ్వే చూసుకుని నాకు సంబంధం లేదు, కానీ నేనైతే చెడ్డవారి వల్ల నీ సన్నిధిని కోల్పోతున్నానంటే నాలో వ్యసనము ఉన్నట్టే. అందుకే నేను ఈ సన్నిధిలో నిలబడలేకపోతున్నాను. ఇది నా బలహీనత అని నువ్వు నీ చెప్పు తీసుకొని నువ్వే కనుక్కోవడం స్టార్ట్ చేయి. ఆయన సన్నిధిలో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఆయన కాపాడుతూ ఇస్తాడు. మరలా సిచ్యువేషన్ వస్తుంది కానీ గుర్తుపెట్టుకుంటావు, వామ్మో వాళ్ళ వీళ్ళకి సంగుడేమో, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు చూసుడేమో కానీ నా బతుకు పడిపోతుంది. జాగ్రత్త, భయం వచ్చేస్తుంది నీకు ఆటోమేటిక్గా. హల్లెలూయా కదా. అందుకే 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఏమంటాడు? నమ్మిక ఉంచు దేవుని మీద. నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఈ గడ్డి పువ్వు లాంటి మనుషుల వైపు చూసి, అటు ఇటు కానీ భక్తుల వైపు చూసి నీవు ఆయన సహవాసాన్ని, ఆయన సన్నిధిని పొరపాటున కోల్పోవు. అలా కోల్పోతే ఏమొస్తుంది నీకు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాటి వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో చూద్దాం. అదే కీర్తన 37:7 యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకుము. హల్లెలూయా. అక్కడేమో చెడ్డవారిని చూసి వ్యసన పడడం అనేది చూసాం. ఇక్కడేమో తన మార్గంలో తాను వర్ధిల్లుతుంటే తను చూసి కూడా వ్యసన పడతావు. నీవు వర్ధిల్లాలంటే ఎవరిని కనిపెట్టుకోవాలంట? యెహోవా యందు కనిపెట్టు. దావీదు దేవుని ఆశ్రయించిన కాలము వర్ధిల్లుచూ ఉండెను. యథార్థంగా నువ్వు దేవుణ్ణి అనుసరిస్తే దేవుడు కదా నిన్ను వర్ధిల్లింపజేసేది. మంచోడు వనికి పోయిండు అట్లా కూడా చూడదు. అది సౌలు చూశాడు. చెడ్డవారి వైపు చూడకూడదు,
మంచివారు కదా అని వాళ్ళ వైపు చూడకూడదు. ఎందుకంటే మనం కొంతమంది మంచిగా ఎదుగుతోలో చూస్తే మనకు ఆ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. బాగా ఎదుగుతాడు, ఇదేమో బాగా ఎదిగిపోతుంది, ఓ పెద్ద భక్తురాలు, ఓ ఈమె వాడు వీడు ఓ బాగానే ఎదిగిపోతున్నాడు, హఠ కూడా పాపమేనట. అరే మరి ఎట్లా దేవా నీతోటి మాకు ఈ వెళ్ళి పంచాయతీ అంటే, నేను ఇచ్చే ఈ న్యాయము అదే, నీవు దీనంగా విరిగి నలిగిన మనసుతో నా దగ్గర మొదలుపెట్టు. హల్లెలూయా. దేశ సరిహద్దులను నేను దాటిస్తాను. అక్కడ ఆయన కొరకు కనిపెట్టాలి. నీ చేతిలో లేనిది ఏముంది ప్రభువా? నీవు అభివృద్ధి చేయగా ఆపగలవాడేవాడు. ఆమేన్. నీవు పడగొడితే లేచేవాడేవాడు. అన్ని నీ చేతిలో ఉన్నాయి కాబట్టి నేను నిన్ను కనిపెట్టి ప్రార్థిస్తా అని మనం చూడాలి. సౌలు గారు, ఫలాని వ్యసనపరుడు సౌలు గారు దేవుని కనిపెట్టి ప్రార్థనలో ఉంటే దేవుడు మళ్ళా ఏదైనా మనసు మార్చుకుని ఏదో ఒకటి సాయం చేయకపో సౌలుకు, అది వదిలిపెట్టాడు. దావీదును పట్టుకున్నాడు. దావీదు మంచోడంట కదా, దావీదు ఎక్కడ పడిపోడా, దావీదుని అక్కడ దొరకడా? చూసావా, దావీదు దగ్గర మిస్టేక్ ఏది ఉండనే ఉండదంటావా? ఏ ఒక్కటి పడిపోడంటావా? అంటే వీని చూపండి ఏంటిది? మంచోడైతే వాడు పడిపోవాలా, ఎప్పుడు పడిపోతాడా అని చూస్తాడు. చెడ్డోడైతే వాడు చెడ్డోడు కదా, వాడు చెడ్డ పనులు చేస్తుండే కదా అని అట్లా పడిపోతాడు. ఎన్ని నష్టాలు మనకు? రెండు విధాలుగా నష్టాలే. మరి ఎవరిని చూడాలి అంటే, యెహోవాను కనిపెట్టి వారు వర్ధిల్లుతారు. ఆమేన్. తండ్రిని దేవుని దగ్గర నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి. నీవే నాకు సమస్తం చేయగలవు. ఈ మంచుని వైపు, ఈ చెడుని వైపు చూడటం నా గురి కాదు. ఎదురా చదువుదాం. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము, దురాలోచన నెరవేర్చుకొని వాని చూచి వ్యసనపడకుము. చూడండి, వాడు వర్ధిల్లుతున్నప్పుడు లూసిఫర్ గాడు దురాలోచనలు చేసుకున్నాడు. తనకు తాను బహు విస్తారంగా వర్ధిల్లాడు. అది మనకు హెచ్కేల్ గ్రంథంలో ఉంది. లోపల నువ్వు అన్యాయం పెంచుకుంటాడు, దురాలోచనలు చేస్తూ ఉంటాడు. అయితే మనం కొంతమంది చూస్తాం, అలా మంచిగా ఎదుగుతున్నది చూసినప్పుడు మనకు వారిలో దురాలోచనలు, చెడ్డ తలంపులు మనకు కొన్ని కానవస్తాయి. ఇప్పుడు మనకి ఎక్కడ దెబ్బ అంటే, వాడు బాగా ఎదుగుతున్నాడు అంటున్నావు కానీ వాని ఆలోచనలు మంచిగా ఉన్నాయా? మళ్ళీ వాని ఆలోచనతో మనకు పనిగా. వాడు వర్ధిల్లుతున్నా కానీ వాళ్ళు ఏ లోపం ఉందా? అందుకనే మనము వాడు వర్ధిల్లుతున్నా కానీ వాని ఆలోచనలు చెడుగా ఉండవచ్చు. అందుకే మంచోడు కదా, వానికి చెడ్డ ఆలోచనలు లేవు కదా అని నువ్వు అనుకో. వాడు మంచివాడైనా వానికి చెడ్డ ఆలోచనలు ఉండవచ్చు, వాడు వర్ధిల్లుతూ ఉన్నా వాని చెడ్డ ఆలోచనలు ఉండవచ్చు. నీ పని వాడు చెడ్డ పని చేశాడా, వీడు చెడ్డ పని చేశాడా అనేది కాదు. నీవు మంచి పని చేసి దేవుని కొరకు కనిపెట్టు. దేవుడు నీలో ఏ లోపము లేకుండా నువ్వు చేసుకో. దేవుని సన్నిధిలో నువ్వు వెతుకు ఉంటాడు. అందుకే మనకు అదే కీర్తన 119:37 అధ్యాయం 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. అది వాళ్ళు చేసే పొరపాటు. ఎవడెలాంటి దురాలోచన చేసినా, ఎవడెలా చూసినా కానీ మనం ఆగ్రహానికి లోనైపోతాం. తర్వాత మన జీవితం ఏమైపోతుందంటే 119:28 వచనం చదువుతాం. 119:28 వచనం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను.
చేత నన్ను స్థిరపరచు. హల్లెలూయా. ఏమంటున్నది? నీ సన్నిధిలో స్థిరంగా నిలబడలేకపోతున్నాను. నాకు అర్థమైపోతుంది నా బ్యాడ్ హ్యాబిట్ ఏంటిది అనేది. వ్యసనం వల్ల నా ప్రాణము అలసిపోతుంది, నా దేహము నీరైపోతుంది. ఈ వ్యసనము, వ్యసనపడు, కోపడు, వ్యసనపడు, సనుడు, ఉనుగుడు ఇవన్నీ కూడా నీ సన్నిధిలో స్థిరపరచకుండా ఉన్నది. కాబట్టి నీ వాక్యముతో నన్ను సరిచేసి నన్ను స్థిరపరచు. స్థిరంగా ఉన్నాడా యోనా గారు? హల్లెలూయా. అందుకని మనము దేవుని సహవాసములో స్థిరంగా ఉన్నాం. కొన్ని వ్యసనాల వల్ల మనము ఈ చర్చి నుంచి ఆ చర్చికి, ఆ చర్చి నుండి ఈ చర్చికి, ఈ చర్చి నుండి ఆ సంస్థ నుండి ఈ సంస్థకు, ఈ సంస్థలు, చర్చిలు, భక్తులు, బ్రదర్లు, సిస్టర్లు, బోధకులు అందరూ మారిపోతారు. కానీ ఏంటిది చెప్పు? నీ వ్యసనమే. అది మారాలి ఫస్ట్. మనలో ఆ వ్యసనాన్ని తీసుకోకుండా మనం ఎక్కడికి వెళ్తే ఏంది, ఏ చర్చికి వెళ్తే ఏంది, మనలో వ్యసనం అనేది పోవాలి. ఆయన మంచివాడు, ఆయన దుష్టుల మీద తన యొక్క సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. వారి మీద ఉదయించకుండా మంచిదే, నీ మట్టికైనా నువ్వు వెలుగుంటే చాలు. కానీ నువ్వు ఇతరుల వలన నీవు నీరైపోవద్దు అని దేవుడు తన ప్రేమతో నీవు నా వాక్యం ద్వారా స్థిరంగా నిలబడు. సాతాను నీ వాగ్దానాన్ని, నీ పిలుపుని రోజు రోజుకు నాశనం చేస్తుంటే నువ్వు మాత్రం ఏ సోయి లేకుండా వాక్యం విని మర్చిపోతూ నటించుకుంటా ఎంతకాలం బతుకుతావు? నీ వ్యసనము దేవుని సన్నిధిలో నిలబడకుండా చేస్తుందని నీవు ఇక గ్రహింపు రాదా? అబ్రహమా, నీవు ఆకాశ నక్షత్రం వలె నీవు అభివృద్ధి చెందుతావు అన్నాడు. మరి మాట ఇచ్చి వాగ్దానం చేసిన దేవుడు, పిలిచిన వెంబటే దేవుడు గర్వఫలం ఇచ్చేస్తే బాగుండు కదా మనం ఆలోచిస్తాం. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎంత బలంగా వాడుకుంటాడో వాళ్ళ అంత తీస్తాడు. మనకు అది అర్థం కాక మనం పిచ్చోలుగా ఉంటాం. ఏం ప్రేమ? ఇలా ప్రతి చిన్న విషయాన్ని వాక్యంలో తీయడం ఇది ప్రేమనా అంటారు మీరు. అదే అగాపే లవ్. ప్రైజ్ ది లార్డ్. అదే ఒరిజినల్ ప్రేమ. వ్యసనాన్ని ఎదిరించే ప్రేమ, ఆగ్రహాన్ని మార్పిచ్చే ప్రేమ. ఎలా ఉంది యోనా ఆగ్రహము? ఒక్క సోరగా చెట్టు వాడిపోతే నీకు అంత బాధ అనిపించిందే? లక్షల మంది లోకములో నామకార్థ క్రైస్తవులు ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ రక్షణలోకి తీసుకురావాలి అంటే నీలో ఉన్న వ్యసనం పోవాలి ఫస్ట్. నువ్వు స్వార్థ చేసేవాడివి, నీకే ఇంత వ్యసనం ఉంది. నీ బుద్ధులు నాకంట నేనే అన్నాడు తండ్రి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలా ఉన్నాడు పిల్లరా? ఆయన దీర్ఘశాంతమును, ఆ బహువాత్సల్యమును, ఆ కనికరమును, కరుణా సంపన్నుడై ఉన్నాడు. అందుకే నేను బహువాత్సల్యం చూపగలవాడవని నాకు ముందే తెలిసి నా వ్యసనం అనే పరుపులో నేను కొట్టుకొని పోతిని అంటాడు. మనము దేవుని ప్రేమను దైవ సేవకుల ద్వారా పొందుకోవాలంటే మనకు రాచ మర్యాదలు చేస్తేనే మనం ప్రేమించినట్టు అంటాం. అది ప్రేమ కాదు, అది ఒక నటన, అదొక భ్రమ. నిజమైన ప్రేమ వాక్యం ద్వారానే మనకు అనుగ్రహించగలదు. అందుకే వ్యసనము చేత నా ప్రాణము నీరైపోతే నీ వాక్యంతో నన్ను స్థిరపరచవా? హల్లెలూయా. ఎన్నిసార్లు తన జీవితంలో వ్యసనం ద్వారా తన జీవితంలో బక్క చిక్కిన ఆవులా తయారైపోయాడో ఈ యొక్క డేవిడ్. తన జీవితంలో ఈ పాప వ్యసనాలు ఆయన ఎలా వెంబడించాయో, అందుకే యోవాబును చంపేయడానికి ప్రయత్నించాడు, ఉరియాను చంపించేశాడు. వ్యసనం అనేది మనిషి జీవితంలో చాలా భయంకరమైనది. వ్యసనాల్లో ఒక 4 వ్యసనాలు ఉన్నాయి. పాప వ్యసనం ఉంది, క్రోధ వ్యసనం ఉంది, మోహం అనే వ్యసనం ఉంది. చాలా వ్యసనాలు ఉన్నాయి. దాంట్లో తాగుడు వ్యసనానికి బానిస అయిపోయారంట. అంటే అనేక వ్యసనాలు ఉన్నాయి. దీంట్లో మనకు దేవుడు నేర్పించింది ఏంటంటే చెడ్డవారిని చూచి
వ్యసనం పడడం అంటే పదే పదే సనగడం, మునగడం, కోపడడం, ఇది మన పని కాదు. మనం ప్రభు పాదాలు పట్టుకొని కూర్చోవాలి, ఆయనను కనిపెట్టుకుని ఉండాలి. చెడ్డవారి వైపు చూడకూడదు, మంచివారు వర్ధిల్లుతున్న వారి వైపు కూడా మనము వర్ధిల్లుతున్న వారి వైపు చూస్తే అట్లా కూడా మనకు పోయి వారు నిన్నగాక వచ్చారు, ప్లాట్ తీసేసుకున్నారు, ఇల్లు కట్టేసుకున్నారు, అమ్మో ఎలా వర్ధిల్లుతున్నారు చూడు అని చూసామనుకో, నీ ఇల్లు పని అయిపోతుంది. హల్లెలూయా. అది కాదు మనం చూసి, ఏమైనా కావచ్చు, వారి మీద కృప చూపిన ప్రభు నా మీద కూడా నేను చూడాల్సింది కనిపెట్టి ఆయనను, ఆమేన్, యెహోవా కొరకు కనిపెట్టు. నగరమున్న ఒంటరిగా వచ్చారు, దేశ దిమ్మర్ల తిరిగారు, ఇల్లు వాకిలు వదిలిపెట్టుకొని వచ్చారు. చూడండి వీళ్ళకి ఎంత వ్యసనము. వాళ్ళు అక్కడ కాలు పెడితే వణుకుడే, గుడుగుడే, సనుకుడే అన్నీ అయిపోతూనే ఉన్నాయి. వాళ్ళు అన్ని చేసుకుంటూనే పోతున్నారు, ఆగుతూనే లేవు. ఎట్లా ఎట్లా ఎట్లా? ఓడు బండి కొనుక్కున్న వ్యసనమే, ఓడు పెళ్లి చేసుకున్న వ్యసనమే, ఓడు ఇల్లు కట్టుకున్న వ్యసనమే, ఓడు సేవకు వచ్చిన వ్యసనమే, ఒకడు పరిచయకు పోయిన వ్యసనమే, ఒకడు పాట పాడిన వ్యసనమే, ఒకడు కంజర కొట్టిన వ్యసనమే, ఒకడు సెల్లు కొన్న వ్యసనమే. ఒక్కొక్కళ్ళకి ఒక్కోనండి ఉంటుంది. ఒకడు 10 ఎకరాల పొలం ఉన్న వ్యసనం, తీసుకున్న వ్యసనమే. ఈ వ్యసనం అనే లోకంలో దేవుడు మనల్ని తన ప్రేమ బంధం చేత బంధించుకొని ఉన్నాడు. ఆయన వాక్యం మనల్ని నీవు స్థిరంగా నిలబడు, వర్ధిల్లుచున్న వారి వైపు చూడకు. దుష్టుడు వర్ధిల్లాడు, కానీ దుష్టునిలో లోపల దురాలోచనలు ఉన్నాయి. మనం వర్ధిల్లుతున్నప్పుడు వారి దురాలోచనలు మనం గమనించి, వాళ్ళ ఆలోచనలన్నీ ఎప్పుడు పెళ్లి చేద్దామా అని ఆలోచిస్తారు, వాళ్ళ దురాలోచన రావు. కాబట్టి అలాంటి వారి వైపు కూడా మనం చూడకూడదు. ఎందుకంటే వర్ధిల్లేదే చూద్దాం, కానీ వాళ్ళ చెడు ఆలోచనలు కూడా మనం పసిగట్టాలి. అందుకే ఎవరిలో చూసినా ఏదో ఒక మిస్టేక్ కనబడుతుంది. మనం ఎవరి వైపు చూడాలంట? ఓ వైపు చూడు, నిన్ను కూడా ఆయన వర్ధిల్లింపజేస్తాడు, కానీ నీలో ఏ దురాలోచనలు కానరాలేదు అన్నట్టుగా నువ్వు తయారు కావాలి. రైతులా, ఎంత వర్ధిల్లించేసినా, నువ్వెంత అభివృద్ధి చెందిన ప్రభువా, ఇది నీ కొరికే. నాకు నువ్వేది చేసినా నీ కొరికే. నా కుటుంబం, నా జీవితం, నా ఆత్మీయ ప్రయాణం, నాలో దురాలోచనలు రానియకుడి అని మనము పవిత్రంగా నీలో ఉన్న దీర్ఘశాంతము, దీన మనసు, మంచి ప్రేమ నాలో ఉంచమని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు చేసినప్పుడు దేవుడు మనల్ని కరివేపాకు చెట్టు వలె అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. సువాసనిచ్చే బిడ్డగా నేను తయారు చేస్తాడు. సువాసనిచ్చే కుమారుడిగా నేను తయారు చేస్తాడు. హల్లెలూయా. నీవు ఆయన సన్నిధిలో తన్ని వెళ్ళగొట్టుకొని ఏది ఏమైనా ఉండకుండా పోతే నా వ్యసనం నన్ను స్టకప్ చేస్తుంది, నన్ను బ్రేకప్ చేస్తుంది. వ్యసనము వలన దేవుని సన్నిధిని ఎన్నిసార్లు కోల్పోయారో దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుంటా. నీ దయ నుండి దూరము కాగా పిలచి పలుకరించి కృపయే నాకు ఆశ్రయపురమాయి
ఈ రోజు నేను వాక్యంతో స్థిరపరచడానికి ఆయన హెచ్చరించాడు. నీవు అనుకోవచ్చు, నా మీద ప్రభుకి ఎంత కోపం, ఆయనకి నీ మీద కోపం లేదు. నీవే చెడ్డవారిని చూసి వ్యసన పడుతూ ఉన్నావు, వర్తిల్లుతున్న వారిని చూసి వ్యసన పడుతూ ఉన్నావు. నీవే ప్రతి విషయంలో కోపము, వ్యసనము, కోపము, దానివల్ల నీ ప్రాణము నీరైపోతుంది. అయితే నువ్వు ప్రభు పాదాలలో ఆయన సన్నిధిలో కూర్చో. డాడీ, నేను ఈ సన్నిధిలో నన్ను నీవు ఎరిగించి ప్రాణము, నీవు వాత్సల్యము, దయారసము, కనికరము, దీర్ఘ శాంతము కలిగిన నీ గుణ లక్షణాలు నాకిలో. మనుషుల వైపు నేను చూడకూడదు, చెడ్డవారి వైపు నేను చూడకూడదు. చెడ్డవారి వైపు చూస్తున్నాను, నాలో వ్యసనం వస్తుంది. ఒకవేళ చూచిన నేను వారిని వాళ్ళు చెడ్డవాళ్ళు కదా అని అనుకోను. ఎందుకంటే ప్రతి పాపిని నీవే జడ్జిమెంట్ చేస్తావని ఉదయకాల సమయంలో మాకు వెల్లడిపరిచారు. అయ్యా, పనిష్మెంట్ ఇచ్చేది నీవు, చెడ్డవారికి శిక్షించేది నీవు. నేనెందుకు అనుకోవాలి, ఎందుకు చూడాలి? సౌలు వర్ధిల్లుతున్న దావీదును చూసి ఓర్వలేకపోయాడు. నేను వర్ధిల్లుతున్న వారి వైపు చూడాలి. దావీదు ఎంత వర్ధిల్లినా తన దురాలోచనలు మార్చుకోలేకపోయాడు. అనేక శిక్షలను దావీదు అనుభవించాడు. నేను ఈ రోజు నేర్చుకోవాల్సినది, చెడ్డవారి వైపు చూడట్లేదు, ఇది వర్ధిల్లుతున్న వారి వైపు చూడను. నేను చూడవలసింది నిన్ను. యెహోవా కొరకు కనిపెట్టు. ఆయన నీవు పెంట గుప్పలో పడి ఉన్నా నిన్ను లేవనెత్తుతాడు. నీవు ఆయనకి నమ్మకంగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎంతో మంది నీవు గురించి సడుగుతున్నా, గురుగుతున్నా, నీవు లేవనెత్తబడుతున్నావు అంటే ఆయన లేకపోతే ఎవరు ఆపలేరు, ఆయన ఆపితే ఎవరూ లేవలేరు. అది ఆయన స్వాధీనంలోనే ఉంటుంది. నీవు ప్రభు దగ్గర డాడీ, నీ వాక్యం ఈ రోజు నన్ను ఖండించి గర్వించినది కనుక నేను ప్రేమతో నీ సన్నిధిలో, నీ ప్రేమ ప్రవాహంలో నేను ఎదుగుతూ నేను మహిమపరిచే దయచేయండి. ప్రతి ఆటంకము నిర్మించి, ప్రతి అవిధేయతను మార్చి, ప్రతి చీకటి దురాత్మ, చీకటి క్రియలను దయపరిచి, మాలోని ఆనంద ఉత్సాహం దయచేయండి.
మానాలోచితను తొలగించు. ఇలా చెడ్డ వైపు వారి వైపు వర్తిస్తున్న వారి వైపు నువ్వు చూడకుండా అన్నిటినీ అభివృద్ధి చేసి నీ వైపు కనిపెట్టుకొని ప్రార్థించి కృపను నాకు దయచేయాలి. సంఘంలో ఇట్టి అభిషేకము ఆశీర్వాదం సంపూర్ణపరుస్తున్న మహిమాన్వితుడైన నీకే మా కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సిలువ రక్తమే యేసు నామములో సంపూర్ణించు. కలుగుగాక.